చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, సోమిరెడ్డి నాయకత్వం, సోమిరెడ్డి నాయకత్వం, రామ్మోహన్ నాయకత్వం, మల్లికార్జున యాదవ్. బాగుంది రా బాబు బాగుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం. ఆయన ఆయురారోగ్యంతో 100 సంవత్సరాలు సుఖంగా ఉండాలని, ఆయన కుటుంబాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా. ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి మంచి భోజనం మొదలుపెట్టారు. అప్పుడు 19 వరకు ఉంటే జగన్మోహన్ రెడ్డి రాగానే దాన్ని ఆపేశాడు. తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్ పెడితే స్టాలిన్ గవర్నమెంట్ రాగానే ఏడీఎంకే వాళ్ళు పోయి పగలు కొడితే ముఖ్యమంత్రి మందలిచ్చి మళ్ళీ అమ్మ క్యాంటీన్లు మొదలు పెట్టించాడు. ఇక్కడ ఆ సంస్కారం కనపడలేదు. లాస్ట్ 5 ఇయర్స్ క్లోజ్ చేసేసాడు. పొదలకూరులో, ముట్టుకూరులో, ఒక్క సర్వేపల్లిలో 2 అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి. ఆ పొదలకూరులో కూడా ఆపించేసుకున్నాడు ఆయన సొంత మండలంలో కూడా. ఈరోజు అన్నీ మళ్ళీ ఓపెన్ అయ్యాయి. ఈరోజు భువనేశ్వరమ్మ గారి పుణ్యం 76 లక్షలు కట్టి ఆ 5 రూపాయలు కూడా తీసుకోకుండా బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా రాష్ట్రం అంతా భోజనాలు పెట్టించారు. లక్షలాది మంది భోజనం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఏ రోజుకి ఆ రోజు రాజకీయం కాదు, రాష్ట్ర భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక మంచి క్యాపిటల్, దేశంలో ఇతర దేశాల్లో ఉండే నగరాలని మోడల్గా తీసుకొని చేస్తుంటే మేము గన్లు వేలుస్తామంటున్నారు వాళ్ళు. మావి గన్లు, పులివెందుల గన్లు, అటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక హైటెక్ సిటీ అన్నా, ఒక సైబరాబాద్ కొత్త సిటీ అన్నా, ఈరోజు అమరావతి అన్నా, పోలవరం పూర్తి చేసేదానికైనా ఏదైనా ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం 2715 కోట్లు ఇస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ ఇటువంటి 7 రాష్ట్రాలు కలిసి 2725 కోట్లు. మనదొక్కటి 2715 కోట్లు. అది ఆయన మోడల్ అని చెప్పి. ఏదేమైనా ఈరోజు మళ్ళీ అన్ని శాఖలు ట్రాక్లో పడ్డాయి. ఆర్థిక సంక్షోభం ఉంది, నేను నో డౌట్. ఆయన పెట్టుబడులు రానియకుండా ఉన్న పరిశ్రమలు తరిమేసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అటు కాదు, బాబు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఇక్కడ లోకేష్ బాబు గారి కృషి, పెట్టుబడులు వస్తున్నాయి. మన ఇక్కడ మడవనూరు దగ్గర, బద్వేలు దగ్గర 280 ఎకరాలు నేనే ఫస్ట్ చూపించాను. ఈరోజు 3600 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ 2026 నుంచి 29కి 3600 కోట్లు ఖర్చు పెట్టేదానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. తొందరలో వాళ్ళ భూసేకరణ పూర్తయిన తర్వాత ఉక్కు పరిశ్రమ మన దానికి రాబోతాం. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు, రామదాస్ కంట్రీలో ఎంఎస్ఎంఈ పార్క్ సీఎం గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేసి రోడ్స్, పవర్,
మొత్తం టెండర్లు పిలిచేశారు. ఆయన మాజీ మంత్రి కోపం వచ్చింది, నా అల్లుడి కోసం నేను దాన్ని కొట్టేస్తే మీరు ఎట్టా ఆపుతారని కోర్టులో పోయి స్టే తెచ్చున్నాడు. ఎకరా 15 లక్షలు కొట్టేశాడు, 1.5 కోటి 60 ఎకరాలు. మొదట అల్లుడు వెళ్ళిపోయినాడు జికేఎస్ కంపెనీ నుంచి.